మన రక్షకుడు యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విశ్రాంతి దినము దేవాది దేవుడు మీతో మాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గతించిన వారం నుండి వారం వరకు తన కాపుదల, తన కృపనిచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. దేవాది దేవుడు యెహోషువతో అంటాడు, ఏమంటాడంటే, మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను, నువ్వు దిగులు పడకు, నువ్వు జడీకు, నువ్వు భయపడకు అంటాడు ఆయన. అవును, తన బిడ్డలమైన మనకి అట్టి నిరీక్షణ ఉంది, అట్టి వాగ్దానం మనకు ఉంది. ఈ దినం దిగులు పడేవారుగా, భయపడేవారుగా చిన్న చిన్న విషయాలకి కాకుండా ఆయన తోడు మన పట్ల ఉంది కనుక యెహోషువకు వాగ్దానం చేసినట్టుగా మనకు కూడా దేవాది దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అట్టి నిరీక్షణలో జీవించాలని ఆశిస్తూ ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నా. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. పౌలు భక్తుడు ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నారు. ఎవరికంటే తిమోతికి. తిమోతి తన యొక్క ఆత్మీయ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు. ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, తిమోతికి నేను వెళ్ళపోయే సమయం వచ్చేసింది గనుక నువ్వు ఎలా ఉండాలంటే సువార్థికుడిగా ఉండాలి, మంచి పరిచారకుడిగా ఉండాలి, సంపూర్ణమైన సేవ చేసేవాడిగా నువ్వు ఉండాలి. ఇదిగో నా జీవితంలో నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం నేను కాపాడుకున్నాను, నా వలే నువ్వు ఉండాలి తిమోతి అని తనకి ఒక లేఖ రాస్తున్నాడు. అయితే ఈ దినము మనం నేర్చుకునవలసిన మాటలు కొన్ని ఉన్నాయి. పౌలు గారు చెప్పినట్టుగా మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుంది. పౌలు గారు మంచి పోరాటం పోరాడారు. అది మనము ఆయన యొక్క లేఖనాల్లో చూస్తుంటే మనందరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అనేక మంది బైబిల్ గ్రంథం చదివి ఉంటారు. ఆయన రాసిన పత్రికలన్నింటిలో కూడా ప్రభు నిమిత్తము పోరాడాడు. ఎలా పోరాడాడంటే, రాజులతో పోరాడాడు, అధికారులతో పోరాడాడు, శాస్త్రులతో, పరిచయులతో పోరాడాడు, అన్ని జనులతో పోరాడాడు. ఎలా పోరాడాడంటే, ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకే నేను జీవిస్తున్నానని పోరాడాడు. అనేక మంది పౌలు గారిని చూసి ఏమన్నారంటే, నువ్వు అధిక జ్ఞానం కలిగి ఉండి వెర్రివాని వలె ఉన్నావు పౌలు, కనుక ఈ మాటలు వెర్రివాడు మాట్లాడేనట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు అని అనేక మంది అధికారులు ఆయనతో మాట్లాడినప్పుడు లేదు. ఆయన రక్షకుడు, ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడని మంచి శక్తిమైన మాటలతో, మంచి వాక్యంతో పోరాడి వాళ్ళతో ప్రభు నిమిత్తము ఆయన ప్రకటించాడు. ప్రియమైన దేవుడి పిల్లారా, ఈ దినము మన పోరాటం ఎలాగుంది? పౌలు గారు మంచి పోరాటం పోరాడారు. మన పోరాటం, క్రైస్తవ బిడ్డలమైన మనము ఎలా పోరాడుతున్నాం? లోకంలో ఏ విధంగా పోరాడుతున్నాం? మన అధికారాల కోసం పోరాడుతున్నామా, లేదా ఆస్తుల కోసం పోరాడుతున్నామా, అంతస్తుల కోసం పోరాడుతున్నామా, పేరు ఘనత కొరకు పోరాడే బిడ్డలుగా ఉన్నామా? దేని నిమిత్తం మనం పోరాడుతున్నాం? మన పోరాటంలో 10 మందికి ఉపయోగపడాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 10 మంది మన ద్వారా రక్షింపబడాలి, 10 మంది ప్రభువుని ఎరగాలి. మన పోరాటం అలాగ ఉండాలి. లోకం కోసం, లోకరీతి కోసం, లోకమైన ఆనందం కోసము పోరాడకూడదు. దేవుడి బిడ్డలమైన మనము లోకాని కోసం పోరాడేవారిగా ఉన్నాం చాలామంది. ఆ విధంగా ఉండకూడదు. మంచి పోరాటం అంటే ప్రభు కోసం పోరాడేవారిగా ఉండాలి, దేవుడి కోసం పోరాడేవారిగా ఉండాలి. 10 మందిని రక్షించగలిసే పోరాటము మనలో ఉండాలి. మనం పోరాడగలుస్తున్నామా? దేవుడితో పోరాడగలుస్తున్నామా? ప్రార్థనతో ఆ పోరాడాలట. ప్రియమైన దేవుడి బిడ్డలారా,
ఎలాంటి పోరాటం అంటే యాకోబు పోరాడాడు. ఎలాంటి పోరాడాడంటే దేవుని దూత ఉంటుంది, మనుషులతోనూ దేవునితోనూ పోరాడ గెలిచావు కనుక నీ పేరు ఇప్పుడు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనగా ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు మోసగాడిగా ఉంటాడు, అంతవరకు తన జీవితంలో నిలకడలేని జీవితము. కానీ ప్రభుని వేడుకున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, పెనుగులాడాడు దేవుని దూతతో, నాకు ఆశీర్దిస్తే గాని నేను విడిచిపెట్టను, నువ్వు ఆశీర్దిస్తే గాని నేను విడిచిపెట్టనని రాత్రంతా కూడా పోరాడి దేవునితో పోరాడి గెలిచాడంట, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం ఆ విధంగా పోరాడగలుస్తున్నాం ప్రార్థనతో. మనుషుల దగ్గర మనం పోరాడి గెలవాలి అనుకుంటే మనలో ఏముండాలి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రార్థన ఉండాలి. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నీ నామాన్ని ప్రకటించేవాడిగా ఉంచు, అనేక జనుల మధ్యన పోరాడేవాడుగా నాకు ఉంచు ప్రభువా. నీ మాటలు ప్రకటించి, నీ మాటలే సత్యమైనవి కనుక ప్రకటించగలిసే పోరాటము నాలో ఉంచండి అని ప్రభువుని వేడుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మంచి పోరాటంతో దేవునితో పోరాటం చేయగలుస్తున్నావా? మనం పౌలు భక్తుడు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడాను. అలా మనం చెప్పుకోగలుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మన పోరాటం ఎలాగుంది? ఈ దినం మంచి పోరాటం పోరాడేవాడుగా ఉండాలి. నీ జీవిత లక్ష్యం ఎలా ఉండాలంటే, నీ పోరాటం ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడేలాగా నీ పోరాటం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరొక మాట మనం చూస్తే, నా పరుగు కడముట్టించి తిని అంటాడు ఆయన. అవును, ప్రభువు ఏ చోట పంపించాడో, ఎక్కడికి పంపించాడో, ఏ ప్రాంతానికి పంపించాడో పౌలుని, ఆ ప్రాంతానికి పరుగుగా వెళ్ళాడు ఆయన. దేవుని ఆత్మ ఆయనతో ఏ ప్రాంతానికి పంపిస్తాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు పరుగున. దేవుని కోసం పరిగెట్టాడు ఆయన. ఈ దినము అనేక బిడ్డలు లేదా క్రైస్తవ బిడ్డల గురించి చెప్తున్నా, ప్రార్థన చేయడానికి కూడా సమయాలు లేవు. పరుగున మన జీవితము ఫాస్ట్గా ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత రాత్రి వచ్చిన వరకు మానవుని జీవితం ఎలాగుందంటే పరుగున ఉంది. దేనికోసం అంటే ధనం నిమిత్తం, లోకమైన ఆనందాల నిమిత్తం, లోకమైన సంతోషాల నిమిత్తం, సినిమాల నిమిత్తము, సీరియల్ నిమిత్తము మానవుడు ప్రతి ఒక్క దానికి పరుగున జీవిస్తున్నాడు. కానీ దేవుని మాట చెప్పాలి, పలానా ప్రాంతానికి నేను వెళ్ళాలి, లేదా దేవుని సన్నిధి ఉదయకాలము ఉందంటే పరుగున దేవుని సన్నిధానికి వెళ్ళగలుస్తున్నావా? పలానా చోట ఒక సభ జరుగుతుంది, లేదా దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది అంటే పరుగున మనం వెళ్ళగలుస్తున్నావా? దేవుని మాటలు కొన్ని చోట్ల చెప్పాలంటే పరుగున మనం వెళ్ళగలుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నామంటే లోకమైన ఆనందాల కోసం, లోకమైన సంతోషాల కోసం, ధనాపేక్ష కోసం పరుగున పరిగెడుతున్నాం. ఆ పరుగుకి ఆ రెస్ట్ కూడా, సుఖం కూడా లేకుండా పరిగెడుతున్నారు మానవులందరూ కూడా. ఈ దినము మనం ఎలాంటి పరుగెడుతున్నాం? మనం చూసుకుంటే గెహజీ అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయనంట ధనం నిమిత్తం పరిగెత్తుకొని వెళ్ళాడంట. ఎవరి పక్కకి? నయమాను దగ్గరికి వెళ్ళాడు. పరిగెడుతూ వెళ్ళాడట. లేఖనం రాసి పెట్టి ఉంటుంది 2 రాజుల గ్రంథం 5:20 తన గురువు, తన సేవకుడు వద్దన్నాడు. ఆ ధనాన్ని నాకు అవసరం లేదన్నాడు. ఏ ధనాన్ని గురువు అవసరం లేదన్నాడో ఆ శిష్యుడు ఆ ధనం నిమిత్తము పరిగెట్టి వెళ్ళాడంట, ధనాన్ని సంపాదించుకోవడానికి. ధనాన్ని సంపాదించుకున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ధనాన్ని అయితే సంపాదించడానికి వెళ్ళాడో
కుష్టి వ్యాధిని తీసుకొని వచ్చాడు. ఏ కుష్టి వ్యాధి అయితే నయమాన్ని దేవుడు విడిపించాడు కుష్టి వ్యాధి నుండి, ఆ కుష్టి వ్యాధిని ఎవరు తెచ్చుకున్నారు? గెహజీ తెచ్చుకున్నాడు. ఎందు నిమిత్తము? ధనం నిమిత్తము పరిగెట్టాడు. ఈ దినము ధనం కోసము, ఆస్తుల కోసము, అంతస్తుల కోసము పరిగెడితే లేదా శ్రమిస్తే, అలసట అంటే విశ్రాంతి తీసుకోకుండా కూడా అనేక మంది పరిగెడుతున్నారు. అలాగని పరిగెడితే ఏమవుతుందంటే వ్యాధి వస్తుంది మానవుడికి. ఏ దినానికి ఎంత కావాలో దేవుడు మనకి అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నాడు. పరలోక ప్రార్థనలు మనం అదే కోరుకుంటాం కదా. ఏమంటాం? మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభువారు అంటారు. ఆకాశ పక్షులకి ఇస్తున్నాను, అన్నిటికీ ఇస్తున్నాను, మీకేమన్నా నా బిడ్డలు మీరు. ఏ దినం ఏది కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, విస్తారంగా ఆస్తి సంపాదించుకుని ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవడానికే ఏది కూడా మోసుకుని వెళ్ళాం. కానీ మన జీవితాలు ఎలాగున్నాయంటే ఫాస్ట్గా ఉన్నాయి. అదే దేవుడి కొరకు అంటే నెమ్మదిగా వెళ్తాం. ఎందుకంటే దేవుడు ఏమండగా, ప్రభు ఏమండగా. ఒకసారి ప్రభువా నన్ను క్షమించి ఈ దినం లేటుగా ప్రార్థించాను, లేదా లేటుగా నీ సన్నిధానికి వెళ్ళాను, లేదు లేటుగా నీ వాక్యాన్ని చదివాను అన్నప్పుడు ప్రభు క్షమించేస్తారని మన యొక్క ఆలోచన. అదే కానీ లోకమైన పనుల్లో ఉన్నప్పుడు పరిగెడుతూ ఉంటాం మనం. అలాంటి పరుగులు దేవుడు ఇష్టపడ్డాడు. ప్రభు ఆత్మ ఎక్కడికి చెప్తే అక్కడికి పరుగున పౌలు గారు వెళ్ళారు. ఆయన అంటాడు, నా పరుగు కడముట్టించింది. ఇంతవరకు నా ప్రభు వాడుకున్నాడు. ఇంతవరకు దేవుడు నాకు ఎక్కడికి చెప్తే నేను అక్కడికి వెళ్ళాను కనుక నా పరుగు నాకు కడముట్టించింది. ఇక నాకు దేవుడు ఆపేశాడు. దేవుడు ఆపేసిన రోజులు వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు మనం వెళ్ళాలనుకున్నా కూడా ఆ ప్రాంతానికి ఆ సువార్త ప్రకటించడానికి మనం వెళ్ళాం. మన కాలు చేతులు మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం ప్రభుని ప్రకటించేవారిగా ఉండాలి. అప్పుడు వృద్ధాప్యమందు మనం అనుకోవచ్చు, నా పరుగు కడముట్టించింది. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరొక మాటగా మనం చూసుకుంటే ఆయన అంటాడు, నా విశ్వాసము కాపాడుకుంటున్నాయి. ఈ దినం మనం విశ్వాసం కాపాడుకునేవారుగా ఉన్నామా? విశ్వాసం లేకుండా అల్ప విశ్వాసులుగా ఈ దినం జీవిస్తున్నామా? ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎంతవరకు మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, విశ్వాసం లేని తరం వారు అంటారు ఆయన. ఎందుకంటే అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎప్పుడంటే శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అప్పుల వారు వచ్చినప్పుడు, అప్పుడు ఎవరి మీద మనం ఆధారపడతాం? లోకంలో ఎవరు సాయం చేస్తారు? ఎవరైనా మమ్మల్ని ఆదుకుంటారేమో, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి రోగం వస్తే, కానీ ప్రభు మీద ఆధారపడం. కొంతమంది చెప్తారు, అల్ప విశ్వాసాలు ఏం చెప్తారు, దేవుడు ఏం చేశాడులే, నీకు ఏమి ఇచ్చాడులే, ఎందుకు దేవుడు 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 బైబిల్ 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 వాక్యం వాక్యం అంటావు. ఏం చేశాడు దేవుడు? నీకు రోగాన్ని ఇచ్చాడు, లేదా అప్పులు ఇచ్చాడు, లేదా సమస్యలు ఇచ్చాడు, లేదా బాధలు ఇచ్చాడు. దేవుడు విడిచిపెట్టు దేవుణ్ణి. లోకంలో చూడు మేము ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నామని. అల్ప విశ్వాసులు చాలామంది నీ తోటి వారే, నీ తోటి విశ్వాసులే అలా మాట్లాడిన వారు ఉంటారు. పౌలు గారితో అలా మాట్లాడినప్పుడు చాలామంది మాట్లాడారు. ఆయనకి బాధలు వచ్చినప్పుడు, ఆయన కొట్టబడినప్పుడు, ఒక రాత్రి అంతా కూడా సముద్రంలో ఒక ఓడ విరిగిపోతాయి, బద్దలైపోతాడ, సముద్రంలో ఉండిపోయాడట ఒక కర్ర చెక్క మీద. ఎంతో ప్రయాసపడ్డాడు. అనేక మంది అనేక మాట్లాడారు. ఖైదీగా చేసి ఆయన బంధించి చెరసాల్లో వేసినప్పుడు విశ్వాసం ఆయనలో తొలగిపోలేదు. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నువ్వు ఎలా ఉంటివి, ఎలా జీవిస్తుంటివి సౌలుగా ఉన్నప్పుడు, ఈ దినం నువ్వు ప్రభు కోసమని సువార్త నిమిత్తమని వచ్చి ఎందుకు ఇంత శ్రమిస్తున్నావు అని చాలామంది మాట్లాడినప్పుడు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నా ప్రభు నాకు రక్షిస్తాడు, ఆయన రక్షించగలిసిన సమర్థుడు. షడ్రక్ మేషక్ అబద్నెగో అదే మాటను పలుకుతారు ప్రియమైన దేవుని బిడ్డ. నెబుకద్నెజరు
అగ్నిగుండంలో వాళ్ళ ముగ్గురిని వేసినప్పుడు రాజు అంటాడు, ఒక ప్రతిమని చేసి ఒక విగ్రహం చేసి దీన్ని మొక్కాలి ప్రజలందరూ, సర్వమానవాళి దీన్ని ఆరాధించినప్పుడు అందరూ కూడా సాష్టాంగపడాలి, మొక్కాలి అన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రం మొక్కరు, సాష్టాంగపడాలి. వాళ్ళకి ఏం చేయాలంటే అగ్నిగుండంలో వేసేయాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగో, నేను చేసిన ప్రతిమకు మీరు ఎందుకు మొక్కట్లేదు, ఎందుకు మీరు పూజించట్లేదు? సింఫోనియో, వేణియో, పెద్ద వేణియో వాయించినప్పుడు, సంగీత నాదములు ఆ యొక్క వాయిద్యాలు వాయించినప్పుడు మీరెందుకు సాష్టాంగపడడం లేదు అంటే, మా దేవుడికే మేము సాష్టాంగపడతాం అని తెలియజేసినప్పుడు వారు ఒక మాట చెప్తారు, రాజా నువ్వు ఈ అగ్నిగుండంలో వేసినా కూడా నీ ప్రతిమని మేము పూజింపము, మేము స్తుతింపము. మేము పూజించేటకు మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు మాకు విడిపించగల శక్తి గలవాడు, ఈ అగ్నిగుండం నుండి విడిపించి మమ్మల్ని రక్షించగల సమర్థుడు మా దేవుడు. అట్టి విశ్వాసం కలిగి రాజుతో మాట్లాడతారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజలతో, తోటి విశ్వాసులతో, తోటి అల్ప విశ్వాసులతో నువ్వు ఆ మాట పలకగలుస్తున్నావు. ఈ శ్రమ నుండి నాకు విడిపించగల మా దేవుడు గొప్పవాడు, ఈ అప్పుల బాధ నుండి మమ్మల్ని విడిపించగలిసే మా గొప్ప దేవుడు మాకున్నాడు, ఈ రోగం నుండి మాకు విడిపించగలిసే గొప్ప దేవుడు మాతో ఉన్నాడు అని చెప్తే దేవాది దేవుడు ఆలకిస్తాడు. ఆ మాట నేను ఖచ్చితంగా సంపూర్ణంగా నేను విడిపిస్తాడు. వారిని విడిపించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 4వ వాడుగా ముగ్గురిని వేశారు. 4వ వాడు దేవదూత స్వరూపంలో ఉన్నాడట. రాజు చూసి వెంటనే సాష్టాంగపడ్డాడు. పూజిస్తే మనం అందరం ఒక మాట పలుకుతాడు, ఒక శాసనాన్ని ఇట్టాడు. మనం పూజిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి యొక్క దేవుణ్ణే పూజించాలి, సేవించాలి అని ఒక రాజు ఆ ముగ్గురు విశ్వాసాన్ని బట్టి సర్వ రాజ్యాంగానికి ఆ మాట రాశాడు, ఆ మాటను ప్రకటించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ విశ్వాసం అంత గొప్పదై ఉండాలి, నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు ముందుకు నడిపిస్తాడు. అట్టి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు 100కి 100% దేవుడు నిన్ను రక్షించగల సమృద్ధుడు. మన విశ్వాసం కోల్పోయి ఏం చేశాడులే, నా దేవుడు నిజమే కదా, వారు చెప్పిన మాటలు నిజమే కదా, ఫస్ట్ లోకానికి వెళ్దాం, లోకంలో ఎవరి మీద ఆధారపడదాం, లేదా ఈ వైద్యుడి దగ్గరికి వెళ్దాం. మంచిదే, వెళ్ళండి, కానీ దేవుణ్ణి ప్రార్థించండి. నా దేవుడు వాళ్ళలో ఉండి నన్ను స్వస్థపరచాలి, నా దేవుడు వాళ్ళలో ఉండి నన్ను ఆదుకోవాలి. ప్రభువుని ప్రార్థన చేసి ప్రభు యందు విశ్వాసం ఉంచి మనం వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని ఆదుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి విశ్వాసం కలిగి మనం జీవించాలని ఆశిస్తున్నాం. అంతేకాదు, ఆ విధంగా మనం జీవిస్తే పౌలు గారు ఏమంటారు, మొట్టమొదటిగా మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించితిని, విశ్వాసం నేను కాపాడుకున్నాను. మరొక మాటకు చూస్తే నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఈ 3 కూడా మనం చేస్తే మనకేముంటుంది, నీతి కిరీటం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకే కాదు అంటాడు ఆయన, నాకే కాదు, నా వలే అపేక్షించే వారందరికీ ఎవరెవరు సువార్త చేస్తున్నారు, ఎవరెవరు పరుగు పందెంలో ప్రభు కోసం ముందుకు వెళ్తున్నారు, ఎవరెవరు మంచి పోరాటం పోరాడుతున్నారు, ఎవరెవరు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారో వారందరికీ కూడా ఏమిస్తాడు, నీతి కిరీటాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము తిమోతికి రాయడం కాదు పౌలు గారు, మనకు కూడా ఈ మాటలు తెలియజేస్తున్నారు. మనం ఎలా ఉండాలి, మంచి పోరాటం పోరాడేవారిగా ఉండాలి, మన పరువు కడముట్టించేవారిగా ఉండాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనకి నీతి కిరీటం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం అందరం కూడా జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు సెలవు పొందుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి వహించండి. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల, మీ కృపనిచ్చినందుకు స్తోత్రం. ఇదిగో నాయన, మంచి మాటలు మీరు మాట్లాడారు. వింటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పోరాటం నా తండ్రి పోరాడేవారుగా, నీ కొరకు మా పరుగు కడముట్టించేవారుగా,
నాన్న మా విశ్వాసాన్ని మేము కాపాడుకునేవారుగా మేము ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డని మరొకసారి దీవించమని, మహిమ మీరు పొందుకోమని యేసుని నామంలో వచ్చిన ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్.